వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి రచన రాచపుట్టిళ్ళు వింటారు. పాఠకలోకానికి సుపరిచితురాలైన శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారు 100 కథలు, 3 నవలలు, 3 చాలా పెద్ద కథలు, ఆల్ ఇండియా రేడియో కొరకు 20 దాకా గంట డ్రామాలు రాశారు. సాహితీవనంలో సజీవ స్త్రీమూర్తులు అనే శీర్షిక కింద దాదాపు 20 మంది ప్రఖ్యాత రచయితల స్త్రీ పాత్రలను విశ్లేషించారు. అవి సాహిత్యంలో రీసెర్చ్ చేసే చాలా మందికి మార్గదర్శకాలయ్యాయి. వీరి నవల పున్నాగపూలు ఎంతగానో ప్రజాదరణకు నోచుకుంది. ఇప్పుడు వినండి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి రచన రాచపుట్టిళ్ళు. పెళ్లిపీటల మీద కూర్చున్న కళ్యాణి ఒక్కసారి తలెత్తి చూసింది. చురుగ్గా చూస్తున్న స్నేహ చూపుతో చూపు కలపలేక చటుక్కున తల వంచుకుంది. ఏమనుకుంటుంది స్నేహ నన్ను గురించి అనుకుంది. మెల్లిగా నిట్టూర్పు విడిచింది కళ్యాణి. మరొకసారి వచ్చిన బంధుజనాన్నంతా చూసి చూడనట్టు కలియ చూసింది. నియాన్ లైట్ల వెలుతురు గుండా పచ్చి కొబ్బరాకులు, అగరొత్తుల వాసనతో పాటు వైశాఖమాసపు గాలిలో ఏదో కొత్త పరిమళం పందిరంతా నింపుతోంది. పట్టుచీరల రెపరెపలు, పేరంటాళ్ల కబుర్లు, పసిపిల్లల ఏడుపులు, భజంత్రీల మంగళవాద్యాలు ఇవన్నీ ఏమీ వినబడ్డం లేదు కళ్యాణికి. ఆమె చూపు అలా వెతుకుతూనే ఉంది. నాదానివి అనుకున్న నువ్వు మరొకరి సొత్తయిపోతూ ఉంటే చూసి భరించగల శక్తుంటే రాగలిగితే తప్పకుండా పెళ్లికొస్తాను కళ్యాణి, వచ్చి ఆశీర్వదిస్తాను అన్న చైతన్య మాటలు గుర్తుకొచ్చాయి. వచ్చాడా అన్వేషిస్తున్నాయి ఆమె కళ్ళు. రాకూడదు రాకూడదు అని వేడుకుంటోంది ఆమె మనసు. నెత్తిన జీలకర్ర బెల్లం, బ్రాహ్మలేవో మంత్రాలు చదువుతున్నారు. ఏవేవో కళ్యాణక్రియలు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఘట్టం ఆమెను మరింతగా చైతన్యకు దూరంగా తీసుకుపోతున్నాయి. తెర తీశారు. వింతగా కొత్తగా తలెత్తి పెళ్ళికొడుకు వంక చూసింది కళ్యాణి. ఎవరీ వ్యక్తి? ఇతనంటూ ఎవరో తెలియకుండా జీవితమంతా ముడిపడిపోతోంది అన్నట్టే చూసింది. అతను ఆమె వంక చూశాడు. అందులో పలకరింపు లేదు, ఏదో కుతూహలం ఉంది. మెల్లిగా తలంచుకుంది. ఈ జలతారు పట్టుచీర, బంగారపు నగలు, నాన్నగారి మేనేజర్ హోదా, తాతగారు చేసిన దీవాన్గిరి, చదువుకున్న డిగ్రీ, నేర్చుకున్న సంగీతం ఇవన్నీ కళ్యాణిని మరుగుపరుస్తున్న తెరలు. ఈ కొత్త వ్యక్తి కట్టం తీసుకుని అధికారపూర్వకంగా తన జీవన ప్రాంగణంలోకి అడుగుపెడుతున్న ఈ వ్యక్తి ఈ తెరలన్నీ చీల్చుకుని తనను చూడాలని ప్రయత్నిస్తాడా? ఏమో. కళ్యాణవేదిక చుట్టూ జనం, ఏమేమిటో విసుర్లు, ప్రతి పెళ్లిలోనూ వినేవే అనేవి. వదినా, అంతగా తలెత్తి చూసేకు అన్నయ్యని ఆఖరాడబడుచు అందరూ వినేటట్టుగా చెవిలో గట్టిగా నవ్వారెవరో. చిరాకేసింది కళ్యాణికి. 22 ఏళ్ళొచ్చి ఏమాత్రం సెంటిమెంటల్ అటాచ్మెంట్ లేని అతన్ని రొమాంటిక్గా ఎలా చూడగలదు? తలొంచుకుంది. ఆ పాపదేం తప్పు? ఇక మీదట ఈ తంతు ముగిసే లోపల చాలా వినాలి ఇలాంటి మాటలు. ముహూర్తం సమీపించింది. బ్రాహ్మలు హడావిడి చేసేస్తున్నారు. భజంత్రీలు గందరగోళంగా మోగుతున్నాయి. ఏదో తెలియని ఆలోచనామయంలో ఉన్న ఆమె మెడలో పెళ్లికొడుకు 3 ముళ్ళు వేశాడు. మంగళసూత్రాన్ని గుండెలకు హత్తుకుని 5వ తనాన్నిమ్మని దేవుణ్ణి ప్రార్థించుకో కళ్యాణి, చెవుల్లో చెప్పింది తల్లి. కళ్ళు మూసుకుని భగవంతుణ్ణి తలుచుకుంది కళ్యాణి. ఆమె మనస్సు ఏదో విచిత్ర స్థితిలో ఉంది. మంగళవాద్యాలు ఆగిపోయాయి. ఆశీర్వచనం చెప్తున్నారు. ఒక్కసారి తల విదుల్చుకుని వర్తమానంలోకొచ్చింది. పెళ్ళికొడుకు పక్క కొంగి స్నేహితులతో ఏదో మాట్లాడుతున్నాడు. చదివింపులు జరుగుతున్నాయి. తండ్రి లేచి హడావిడిగా పందిరంతా తిరుగుతూ మర్యాదలు చేస్తున్నాడు. ఎవరో గొప్ప గొప్ప ఆఫీసర్లు, హోదాలున్నవారు. కిటకిటలాడిపోతోంది పెళ్లి పందిరి. అక్కడ డబ్బు తేగల దర్పం, అది మనిషికి ఇవ్వగల హోదా కనపడుతున్నాయి. పెళ్ళికొడుకు శేఖర్ పరిచయం చేస్తున్న స్నేహితులకు యాంత్రికంగా నమస్కారాలు పెట్టి నవ్వుతూ పలకరిస్తోంది కళ్యాణి.
నగలపెట్టి తాళం ఏదెత్తయ్యా? ఎవరో అడుగుతున్నారు. తల్లి జగదీశ్వరి మెల్లిగా పట్టుచీర దులుపుకుని అలసటగా లేచింది. ఆమె ఒళ్ళో అక్షింతలు జారి కళ్యాణి మీద పడ్డాయి. తలెత్తి తల్లి వంక చూసింది కళ్యాణి. రవ్వల దుద్దులు, చేతి నిండా గాజులు, శ్రమతో అలిసి వాడిన ముఖం, కొంచెం ఎర్రబడ్డ ముక్కుకు రవ్వల ముక్కు పుడక, యుగయుగాల అయినింటి పెళ్లి కూతుళ్ల తల్లులకు సరైన ప్రతినిధి అమ్మ అనుకుంది. కళ్ళు మాత్రం చురుగ్గా ఉన్నాయి. ఆ కళ్లల్లో ఎంత దర్పం! తల్లి తండ్రి గర్వంగా పెళ్లి పందిరిలో తిరుగుతూ వచ్చిన వారిని పలకరిస్తూ పెళ్లి వాళ్ల గురించి చెప్తూ ఉంటే అటే చూస్తోంది కళ్యాణి. దీనికోసమే, ఈ హడావిడి కోసమే, సంఘంలో ఈ గుర్తింపు కోసమే కదా కలెక్టర్ గారి భార్య భుజం మీద చెయ్యి వేసి భోజనానికి తీసుకెడుతూ, స్నేహ, నువ్వు కూడా భోజనం చేసి వెళ్ళమ్మా, కళ్యాణ్ ఊరుకోదు అని ఆప్యాయంగా చెప్తున్న తల్లి మాటలు విని చటుక్కునటు చూసింది కళ్యాణి. స్నేహితురాళ్లంతా వచ్చారు. ఏవేవో చలోక్తులు. తను మాట్లాడకుండా స్తంభానికి ఆనుకుని చురుగ్గా ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తోంది స్నేహ. దాని మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయో అనుకుంది కళ్యాణి. పెళ్లి తంతు ముగిసింది. చీకట్లో ఒంటరిగా చుట్టుపక్కల బట్టలు, పెట్టెలు, బెడ్డింగులు అన్నింటినీ పక్కకి జరిపి మూల గదిలో అలసటగా పడుకుంది కళ్యాణి. ఆమె మానసికంగానూ శారీరకంగానూ కూడా అలసిపోయింది. కళ్యాణి! ఆ పిలుపు విని ఉలిక్కిపడి లేచింది. గుమ్మానికి అవతలగా వెలుతురులో నిలబడి ఉన్నాడు చైతన్య. లైట్ వేసి, కూర్చో, ఇక్కడంతా పర్వాలేదు, కూర్చునే టైం లేదు, రాత్రికే ఊరు వెళ్తున్నాను, నీకు బెస్ట్ విషెస్ చెప్పిపోదామని. భయపడుతోంది కళ్యాణి. ఎవరన్నా చూస్తే సంకోచంగా గుమ్మం అవతలికి చూసింది. ఎవరూ రారులే, భయపడకు, మీ అమ్మే నన్ను పంపారు, ఏమనర్లే. గుమ్మానికి అవతలే నిలబడి 2 చేతులు కట్టుకుని ఆమె వంకే పరీక్షగా చూస్తున్నాడతను. తలెత్తి అతని వంక చూడాలంటే సంకోచంగా ఉంది ఆమెకు. ఆమెలో ఏదో పిరికితనం. కళ్యాణి పిలిచాడతను. ఆ గొంతులో జీర ఆమెకి ఏదోలా ఉంది. మెల్లిగా తలెత్తి అతని వంక చూసింది. అతని కళ్ళు ఆమెనే సూటిగా చూస్తున్నాయి. ఆ కళ్ళలోని ప్రేమకు, ఆరాధనకు తట్టుకోలేకపోయిందామె. ఏం మనిషితను! కోపము, బాధ లేవా ఇతనికి? ఇంతకన్నా చెప్పిస్తే ఎంత బావుణ్ణు. కాలం నిశ్శబ్దంగా గడిచింది కాసేపు. అంటూ ఒక నిట్టూర్పు విడిచి వర్తమానంలోకి వచ్చాడతను. ఇదిగో నీకొక చిన్న కానుక. లాల్చీ జేబులోంచి ఒక పెట్టి తీసి మెల్లిగా సున్నితంగా కాగితం విప్పుతున్నాడతను. అందమైన విగ్రహం, అంతకన్నా చక్కని కళ్ళు, చూస్తేనే పలకరించినట్టుండే కళ్ళు, నవ్వి నవ్వనట్టుండే పెదాలు. చైతన్య, శాశ్వతంగా నీకు దూరం అయిపోయాను. నీకన్నా అందమైనవి నీ ఆదర్శాలు. కానీ కేవలం డబ్బు, హోదా లేని నీకు నేను పరాయిదాన్నైపోయాను. నువ్వు కాదు చైతన్య, సర్వం పోగొట్టుకున్నది నేను. కళ్ళు దించుకుని 2 చేతులు దోసిలి పట్టింది కళ్యాణి. గోరింటాకుతో పండిన ఆ అందమైన చేతుల్లో మెల్లిగా సున్నితంగా ఉంచాడు అతను ఉంగరం. బంగారు తామర పువ్వు మధ్య పగడం పొదిగిన ఉంగరం. అతని ఆలోచనలంత అందంగానూ ఉంది. అతని మనస్సంత సున్నితంగానూ ఉంది. అది చటుక్కున వేలికి పెట్టుకుంది కళ్యాణి. ఆమె కళ్ళ నీళ్లు తిరుగుతున్నాయి. ఇంత ఖరీదు గల బహుమతి ఇవ్వడానికి ఏం పోగొట్టుకున్నాడతను? అదే అడిగింది. కళ్యాణి, ఏదో నీకున్నదిస్తే శాశ్వతంగా పోగొట్టుకున్నదాన్ని పొందవచ్చును అంటే నా బోటివాడు ఏమన్నా ఇస్తాడు కళ్యాణి. కానీ అదృష్టమో దురదృష్టమో ఆ అవకాశం రాదు జీవితంలో. ఎందుకొచ్చిన మాటలివి? ఏదో చేశాను, వస్తాను, మీ వారిని అడిగానని చెప్పు. వస్తానే. మరో క్షణం ఆగకుండా వెనక్కి తిరిగాడతను. ఏదో చెప్పాలనుకుంది కళ్యాణి, కానీ చెప్పలేకపోయింది. వెడుతూ వెనక్కి తిరిగాడోసారి. అతని కళ్ళల్లో ఏదో ఆవేదన. ఏది శాశ్వతం అనుకున్నారో అది అశాశ్వతమైనదని తెలిసిన ఆవేదన. చటుక్కున తల వంచేసుకుంది కళ్యాణి. ఏవేవో ఏమిటేమిటో చెప్పాలనుంది కళ్యాణికి. కానీ ఏనాడూ చెప్పనట్టే ఆ రోజు మాట్లాడలేదు. ఎవరు వస్తున్న అలికిడై లైట్ ఆర్పి పడుకుంది. ఆమె చెంప మీదుగా కన్నీరు కారిపోతోంది. చేతినున్న ఉంగరం గట్టిగా పట్టుకుని గుండెలు కానించుకుని అలాగే పడుకుంది.
ఆ బాధలో, ఆ గుండెలు పిండే ఆవేదనలో ఆమెకేదో శాంతి కనిపిస్తోంది. ఆమె వద్దనుకున్న గతం కలలా సాక్షాత్కరిస్తోంది. కళ్యాణి అన్నగారు రఘుకు స్నేహితుడు చైతన్య. పసితనం నుంచి పెరిగిన స్నేహం అది. కళ్యాణిలోని సున్నితమైన అందం, మంచి మనసు చైతన్యను ఆకర్షించాయి. ఆమెలో లోపాలు అతని కళ్లకు కనబడేవి కాదు. అతని ఆదర్శాలు, భావాలు ఆమెను ఆకర్షించాయి. కానీ ఏనాడు వాళ్లు పరస్పరం తమ కోరికలు వ్యక్తపరుచుకోలేదు. ఆమెనొక కలగా, అందమైన భావనగా అనుకుని తృప్తిపడ్డాడతను. అతని ఆ సున్నితత్వమే ఆమెలో స్త్రీత్వాన్ని నిద్రలేపింది. ఏనాడు వాళ్లు ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడుకోలేదు. కాని ఇద్దరికీ ఒకరికొకరు కావాలనే కోరికుంది. అది జరగదని ఇద్దరికీ తెలుసు. అతని కులం వేరు, అనాథ కాబట్టి అంతస్తు లేదు. వీళ్ల పరిచయంలో అవధులు తప్పడం లాంటిది ఎప్పుడూ లేదు కాబట్టి ఎలా అడ్డుపెట్టాలా అని ఎవరూ ఆలోచించలేదు. వాళ్ల స్నేహం తెలిమంచులా కనీ కనబడకుండా వ్యాపించుండేది. పైగా ఒంటరిగా వాళ్ళేనాడూ కలుసుకోలేదు. చుట్టాలు, అక్కచెల్లెళ్ళు, స్నేహితులు కలిసి ఏ బోటు షికారుకో వెళ్లిన రోజున అస్తమిస్తున్న సూర్యకాంతిలో పులకించే వెలుగు తరంగాల మీద ఊయలలోగుతున్న పడవలో అతను రచించిన భావగీతాన్ని ఆలపిస్తూ ఉంటే నీలి ఆకాశం దగ్గరైనట్టు, ఎక్కడో సుదూర తీరాల్లోని అందాలను దర్శించినట్టు, పేరు తెలియని ఎన్ని వేల పువ్వులో ఒక్కసారిగా విచ్చుకున్నట్టు ఉక్కిరిబిక్కిరైపోతున్నప్పుడు పాట ఆపి, ఈ రాగం అంటే నాకు ప్రాణం అనేవాడతను. తలెత్తి చూసేది కళ్యాణి. ఆ కళ్ళు తళుక్కుమనేవి. ఆ రాగం పేరు కళ్యాణి. ప్రతి చదువుకున్న వ్యక్తి మరొక వ్యక్తికి చదువు నేర్పితే ఈ దేశాన్ని గురించి దిగులు పడక్కర్లేదు. ఎవరో ఏదో చెయ్యలేదే అని బాధపడేవారే కాని నేనేం చేస్తున్నాను అని ప్రశ్నించుకుంటే చాలా సమాధానాలు దొరుకుతాయి అనేవాడతను హరిజనవాడలకు వాలంటీర్గా వెడుతూ. ఎప్పుడూ ఏదో ఒకటి చదువుతూనే ఉండేవాడు. అతని బీదరికం అతన్ని లైబ్రరీ మెంబర్షిప్ కూడా కట్టనిచ్చేది కాదు. అలాంటప్పుడు కళ్యాణి తన కార్డిచ్చేది. ఇంత జ్ఞానం సంపాదించి ఏం చేద్దామనుకుంటున్నావయ్యా? ఏదైనా బ్రతుకు తెరువు చూసుకోవాలి గాని అనేది జగదీశ్వరి నవ్వుతూ. అమ్మా, ఏది అందదో అది ఎప్పుడూ అందంగా ఉంటుంది. జ్ఞానము అంతే. కానీ దాన్ని పొందుదామనే ప్రయత్నంలో హాయి ఉంటుందమ్మా అనేవాడతను. నీ పిచ్చయ్యా అంతాను అని నవ్వుతూ వడ్డించేది ఆవిడ. అలాంటప్పుడు కళ్యాణి తలెత్తి చూసేది. అది చాలు అతనికి. నీకెప్పటినుంచి భగవద్గీత ఏమిట్రా, హాయిగా క్రికెట్ కామెంటరీ వెనక అని కేకలేసేవాడు రఘు. అవును, నీకు గీతోపదేశం ఎందుకు చైతన్య అనేది కళ్యాణి. నీలోనూ నాలోనూ సర్వ సృష్టిలోనూ ఒకే పరమాత్మ ఉందంటే చాలా ఉద్వేగంగా ఉంటుంది కళ్యాణి. నీకు తెలీదు, మనం ఎప్పటికీ పొందలేని దాని పట్ల వైరాగ్యం రావాలంటే చాలా ప్రయత్నం చెయ్యాలి అనేవాడతను. మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయేది కళ్యాణి. అతనిలో ఏ కొంచెం వెక్కిలితనమూ లేదు. అందుకే అతని రాకపోకలకు ఆ ఇంట్లో అభ్యంతరం పెట్టేవారు కాదు. అతనికి కాలేజీ ఫీజు కావాల్సి వచ్చినప్పుడు, అతనికి ట్యూషన్స్ లేనప్పుడు కళ్యాణి తండ్రి డబ్బు సర్దేవాడు. కానీ కళ్యాణి మనసుని చాలా సులభంగా కనిపెట్టింది స్నేహ. ఆ భోగం పిల్లని మటుకు ఇంటికి తీసుకురాకు, అయినా అదేం స్నేహం అని కేకలేసింది కళ్యాణి తల్లి ఓ రోజు. తల్లిని అలానే చూస్తూ ఉండిపోయింది కళ్యాణి. మనుష్యులు ప్రేమలను, ఆప్యాయతలను, రక్త సంబంధాల కంటగట్టి సమయానుకూలంగా నమ్మినట్టు తమను తాము మోసం చేసుకుంటారు. కానీ అది నిజం కాదన్నమాట. ఎందుకంటే అదే నిజమైతే స్నేహ అంటే అమ్మకు చెల్లెలి కూతురు మీద ఉండే ప్రేమ ఉండాలి అనుకుంది కళ్యాణి. కారణం, స్నేహ తల్లి తన తల్లి ఒకే తండ్రికి పుట్టినవారు. ఎటొచ్చి అమ్మ కలెక్టర్ గారి కూతురు, స్నేహ తల్లి భోగందానిగా మిగిలిపోయింది. జగదీశ్వరి అయిష్టాన్ని చాలా సులభంగా గ్రహించుకుంది స్నేహ. అందుకే వాళ్ళింటికి రావడం చాలా వరకు మానేసింది. కానీ ఆమె స్నేహాన్ని కళ్యాణి ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోదలుచుకోలేదు.
స్నేహతో మాట్లాడడమే ఒక ఎడ్యుకేషన్ లాంటిది. స్నేహ తల్లి ఒక లక్షాధికారి అధీనంలో ఉండి కులవృత్తి మానుకున్న స్నేహ మీద కాలేజీలో ఆ అభిప్రాయం పోయేది కాదు. ఆమెను చూసి ఏ అబ్బాయో కొంటి మాటలు మాట్లాడితే వాడికి బుద్ధి చెప్పి, అది వాడి తప్పు కాదే, వాడిని అలా పెంచుతున్న తల్లిదండ్రుల తప్పు, సంఘం తప్పు, మా జాతి అంటూ తయారవడానికి కారకులెవరు అని ప్రశ్నించుకోరు. అయినా మీ వాళ్లల్లో జరిగే అరాచకాలు అవినీతులు కన్నా మేము 1,00,000 రెట్లు నయం అనేది స్నేహ. సాధారణంగా స్నేహ నోటికి జడుసో ఆమెకు జడిసో ఎవ్వరూ ఆమె జోలికి వెళ్లేవారు కాదు. ఎదుటివారి మనస్సులో ఏముందో ఇట్టే గ్రహించుకునేది స్నేహ. అది నాకు ట్రైనింగ్, నా గొప్ప కాదు. తాచుపాములాంటి మనుషుల కళ్లల్లో మెదిలేది ఏ భావమో చెప్పుకోలేని రోజు నాలాంటి వాళ్ళు బ్రతకలేరు అసలు. నన్ను పతనం చేసి తద్వారా నన్ను మరొక పతిత కింద తయారు చేయాలనే ఈ మనుషుల్ని చూస్తే నాకు అసహ్యం. తప్పు చేయడంలో సమానమైన మగవాడు మొగుడు, అన్న, తండ్రి అనే బంధాలు పోగొట్టుకోడు. కానీ ఆడదానికి మాత్రం ఏమీ మిగలదు, చెడిపోయింది అనే పేరు తప్ప. వేధవ సంఘం, వేధవ సంఘం అని ఇలా మాట్లాడేది స్నేహ. మనం మంచిగా ఉండాలి, ఫలితం గురించి ఆలోచించకూడదు అనే చైతన్య, స్నేహ ఇద్దరూ 2 ధృవాల్లాంటి వారు. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు జరిగే వాదనలో నుంచి సెగలు పొగలు లేచేవి. ఏమనుకుంటున్నాడు అతను? పెద్ద ఆదర్శ మగాణ్ణనా? తనొక్కడే ఈ సంఘాన్ని మరామత్తు చేస్తాడనా? నాకేం చేసింది ద్రోహం తప్ప ఈ సొసైటీ? నాకెందుకు ఉండాలి సానుభూతి? చైతన్య లాంటి వాళ్ళు 10 మంది నాశనమైనా ఇవేం బాగుపడవు. అతను లేనప్పుడు మండిపడుతూ అంటుండేది స్నేహ. ఆ అమ్మాయిని చూస్తే జాలేస్తోంది కళ్యాణి. జీవితానికి నిజమైన విలువలున్నాయని ఆ అమ్మాయికి తెలీదు అనేవాడు నవ్వుతూ అతను ఆమె వింటుండగానే. అదిగో అదే పెద్ద ఈయన దిగొచ్చాడని ఈ వాదనలు విని నవ్వుకునేది కళ్యాణి. అంతేకాదు, అప్పుడప్పుడు గర్వపడేది అలాంటి చైతన్య తనవాడని. అతనేదో ఆదర్శ పురుషుడు అనుకోకు, అదేం కాదు. అందరిలోకి తనొక ప్రత్యేక వ్యక్తిత్వం కలవాణ్ణని నీ ఎదురుగుండా రుజువు చెయ్యాలని ప్రయత్నం, అంతే అన్న స్నేహ మాటలు విని ఉలిక్కిపడేది కళ్యాణి. నాకేం తెలియదనుకోకు కళ్యాణి, కానీ ఒకటి నిన్ను మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే నీకోసరం ఒక మామూలు మనిషి వ్యక్తిత్వం రూపుదిద్దుకొని ఉన్నతుడవుతున్నాడు. నిజంగా నిన్ను మెచ్చుకోవాలి. పరీక్షగా తననే చూస్తూ అన్న స్నేహ మాటలకి తట్టుకోలేక వీలైనంత దూరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేది. కానీ ఏ కిటికీనో ఆనుకుని అదిరిపోతున్న గుండెను నొక్కి పెట్టుకుని కళ్ళు మూసుకుని నిలబడ్డ కళ్యాణికి ఆ కొద్ది క్షణాలు ఎంత ఆనందాన్నిచ్చేవో ఎవ్వరికీ తెలీదు. కానీ ఉప్పు నిప్పులా ఉండే స్నేహ చైతన్యల మధ్య నిశ్శబ్దపు సానుభూతి ఉందని కళ్యాణి తెలుసుకోలేదు. ఆ రోజు ఒంటరిగా చీకటి సందులోంచి స్నేహితురాలింటికి వెళ్ళి వస్తున్న స్నేహను 4 కుర్రాళ్లు అల్లరి చేయబోయారు. అది చాలా దూరం వెళ్లే లోపలే చైతన్య వచ్చాడు. ఏడుస్తూ కోపంతో పెదవి కొరుక్కుంటూ రిక్షా దిగిన స్నేహ వెనకాలే సైకిల్ మీదొచ్చి, కళ్యాణి, స్నేహను ఈ రాత్రి మీ ఇంట్లో ఉంచుకో, నేను వెళ్ళి వాళ్ళింట్లో చెప్తాను అన్న అతణ్ణి అర్థం కానట్టు చూసింది కళ్యాణి. స్నానం చేసి భోంచేసి కోపంతో జరిగిందంతా చెప్తూ తిడుతూ, అయినా అడ్డమైన వెధవులు చదువుకుంటున్న వాళ్లే మళ్ళీను అని ఆగిన స్నేహను నిర్ఘాంతపోయి చూసింది కళ్యాణి. నిస్సహాయంగా చూసింది జగదీశ్వరి. ఆమె హృదయంలో ఎక్కడో సన్నటి బాధ. రఘు తలెత్తి కూడా చూడలేదు. కారణం, ఆ 4గురిలో ఒకడు అతని ప్రాణ స్నేహితుడు. కాని ఒక్క చైతన్య కళ్ళలోనే కొంచెం అల్లరి, విచిత్ర సానుభూతి తళుక్కుమన్నాయి. అయినా మరీ మీకే ఫ్యాషన్లు ఎక్కువైనాయే, కాస్త నమ్రతగా ఉంటే ఎవ్వడూ వెనకపడ్డు అంది జగదీశ్వరి మందలిస్తున్నట్టుగా. ఇబ్బందిగా చూసింది కళ్యాణి. నిజమే, బెంగాలీ రింగులు, 2 జడలు, లోనెక్కు జాకెట్టు, పల్చని ఓణి, నవ్వే కళ్ళు, ఎవరికైనా అనిపిస్తుంది మరి అనుకుంది. స్నేహ ఏదో అనే లోపలే, నిజమే అమ్మ చెప్పింది, మీ దారిన మీరుండక అందరినీ దారి మళ్లిస్తారాయే అన్నాడు. అప్పటిదాకా స్నేహ తిట్టిన తిట్లన్నీ తనకు కూడా ఆపాదించుకుంటున్న రఘు. అతని కళ్ళల్లో విరిగిన అలలాంటి ఏదో అర్థం కళ్యాణికే అసహ్యంగా అనిపించింది. కానీ అన్నగారు, అది కాదు స్నేహ, చీకటి పడేదాకా ఈ తిరుగుళ్ళు, ఇంత మొండితనం ఉంటే ఎలా
అన్నాడు మందలిస్తున్నట్టుగా చైతన్య. అంతే, బడబానలంలా పైకి లేచింది స్నేహ. ఎవరేమన్నా నొచ్చుకొని ఆ పిల్ల చైతన్య ఒక్క మాటకి 10 చెప్తుంది. నా ఇష్టం వచ్చినట్టుంటాను, అందుకని కనపడ్డ దాని వెనకాలల్లా పిచ్చికుక్కల్లా పడమన్నారా? వాళ్లకు తోడబుట్టిన వాళ్ళు లేరు? పైగా నీ సపోర్ట్ ఏమిటి? ఆడపిల్లలైతే ఇంక సూర్యాస్తమయం తర్వాత పనులు ఉండకూడదా? అప్పుడు తిరిగే హక్కు మీరే గుత్తకు తీసుకున్నారా? పైగా నా అలంకారం అంటారేమిటి? అమ్మమ్మలా కప్పుకుని వెళ్ళినా ఇటువంటి వెధవలు అలాగే వాగుతారు. అట్లాంటి వేషాల వెనకాల జరిగే పచ్చి నాటకాలు నాకు తెలుసు. నా వెనకాల పడ్డ వెధవల గురించి, వాళ్ళ దిగజారుడు బుద్ధి గురించి తిట్టకుండా వాళ్లల్లో ఆ భావం రావడానికి నా వేషం కారణం అంటారేమిటి? ఆవేశంగా మాట్లాడుతున్న స్నేహను డైవర్ట్ చేయడానికి, అసలు ఏ పని మీద వెళ్ళావే అంది కళ్యాణి. అప్పటిదాకా ఆవేశంతో ఊగిపోతున్న స్నేహ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. వెంటనే మాట గొంతు కూడా మారిపోయాయి. మన ఇంటికి పూజలు చేయించే శాస్త్రిగారు చచ్చిపోయారట కదా, వాళ్ళ అమ్మాయి జానకి నా స్నేహితురాలే. అది వరకు మా ఇంటి పక్క ఉండేవారులే. గంపెడు సంతానం, నిత్య దరిద్రం. దహనానికి కర్మకు ఎవరెవరో సహాయం చేశారట. కానీ 13వ రోజు నుంచి వాళ్ల పాటలు భగవంతుడికే ఎరుక. నిన్న గుడికెడుతుంటే జాన కనపడింది. దాని బాధ ఏడుపు పగవాళ్లకు కూడా వద్దే. తల్లేమో బయటికి రాకూడదు, ఇదేమో పెద్ద పిల్ల, ఆఖరి పిల్లాడికి 6వ నెల, మధ్య 5గురు. ఏం చేయగలదది? అమ్మని అడిగి కొంత డబ్బు ఇచ్చాను, కానీ అంతటితో దాని దరిద్రం తీరదుగా. అందుకే మన ప్రభావతి టీచర్ గారితో పోట్లాడి స్టైపెండ్ ఇస్తూ నర్సింగ్ నేర్పిస్తారట. ఆవిడ ద్వారా అక్కడ చేర్పించడానికి ఏర్పాటు చేశాను. దానికి మొదట్లో కొంత కట్టాలట. అమ్మను మళ్ళీ అడిగితే ఇవ్వదుగా. అందుకే నా బంగారం గాజు అమ్మి డబ్బు తీసుకెళ్ళి దానికి ఇచ్చి వస్తున్నాను. దాంతో కాస్త ఆలస్యమైంది అంది ఎటో చూస్తూ. హాసి అఘాయిత్య పిల్ల అంది జగదీశ్వరి. అఘాయిత్యం ఏమిటంటే, నేను గాజు కోసరం చూసుకుంటే అది చావడమో దిగజారడమో తప్పదు. బ్రాహ్మణ పుట్టుకు పుట్టి నర్సు ట్రైనింగ్ ఏమిటి అని వాళ్ళ బామ్మ గోల. 4 కడిగొచ్చాను. మొన్న డబ్బు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఎక్కడదే అని అడగలేదు వాళ్ళు. ఈ అర్థం లేని అహం కిలున్లా పట్టి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. 7 తరాలు కూర్చుని తినే ఆస్తి మాది, కాలం కర్మం కలిసిరాక అంటూ ఆ ముసలావిడ ఏమిటో ఒకటే గోల. తెలిసి మరి 7గురు పిల్లల్ని ఎలా కననిచ్చారు మీ అబ్బాయిని అన్నాను. దాంతో ఆవిడ నీ అంత నోటి వట్టం పిల్ల లేదు అని సర్టిఫికెట్ ఇచ్చిందనుకో. నవ్వుతూ చెప్తోంది స్నేహ. ఏం మాటలే అవి అంది మెత్తగా మందలిస్తూ కళ్యాణి. తలెత్తి వాళ్ళిద్దరి వంక పరీక్షగా చూశాడు చైతన్య. మాటలో నమ్రత, అలంకారంలో అందం, చూపులో స్పందన, నడకలో నాజూకుతనం. లేపాక్షి చీరలో కళ్యాణి ఒక దేవతా శిల్పంలా ఉంది. నీకసలు లేడీ లైక్నెస్ పోతోంది స్నేహ అన్నాడు చైతన్య మందలింపుగా. మళ్లీ పేట్రేగిపోయింది స్నేహ. ఎలా ఉంటుంది? ఎందుకుండాలి అసలు? కారులో మనిషి తోడులేంది బయటకెళ్లలేరు, ఇస్త్రీ లేని చీర కట్టలేరు, జీవితంలో చీకటంటే ఏమిటో తెలియకపోగా లైటు లేందే కదల్లేరు. కోరుకున్న చీర, మనసు పడ్డ సినిమా, కట్నం పోసి కొనుక్కున్న మొగుడు క్యాంపు నుంచి ఆలస్యంగా రావడం, ఇవే వాళ్లకు కన్నీటి కారణాలు. నిజమైన దుఃఖము కష్టము ఎదురుపడితే కళ్ళు మూసుకుని పారిపోతారు వీళ్ళు. వాళ్ళకి అనాజూకులన్నీను నాకెలా ఉంటాయి? జీవితంలో కష్టాలకు ఒకవైపు నువ్వు, మరొక వైపు నేను ఉన్నాం చైతన్య. నువ్వు కూడా ఇలా మాట్లాడడం అన్యాయం అంది స్నేహ ఎర్రబడ్డ కళ్ళతో. స్నేహ మాటలకు ఉలిక్కి పడింది కళ్యాణి. తిరస్కారంగా తల తిప్పినప్పుడు స్నేహ ఎర్రరాళ్ల జూకాలు తళుక్కుమని మెరిశాయి. తెల్లటి ఒంటి మీద ఎర్రటి జాకెట్టు, ఆవేశంతో ఎర్రబారిన ముఖం, ఎర్ర కలువల, కెంపుల, అగ్నిజ్వాలల, ఆవేశానికి, అందానికి, తిరుగుబాటుతనానికి ప్రతీకలా ఉంది స్నేహ. వద్దనుకుంటూనే ఆలోచిస్తోంది జగదీశ్వరి. మొత్తానికి సరైన పిల్ల అనిపించింది ఆమెకు. కానీ అదే కళ్యాణి అలా ఉంటే ఊహించలేకపోయింది. అన్యాయం అది కాదు స్నేహ. ఆవేశం అందంగా ఉండాలి, కోపంగా ఉండకూడదు, అపీలింగ్గా ఉండాలి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చైతన్య. ఆ తర్వాత కళ్యాణి ఒంటరిగా ఉన్నప్పుడు ఏమనుకుంటున్నాడతను? నువ్వు నచ్చావు కదా అని ప్రపంచమంతా నీలాగే ఉండాలనా
అని రకరకాలుగా సతాయించింది స్నేహ. కాని ఆ మాటల వెనకాల ఏదో చెప్పలేని బాధని గ్రహించగలిగింది కళ్యాణి కన్నె మనసు. ఒక్కొక్క క్షణం అసూయ లాంటిదేదో మనసులో కదలాడింది. కాని స్నేహ మంచితనం ముందు ఆమె అదంతా సులభంగా మర్చిపోయింది. ఏదేమైనా చైతన్య తనవాడు, అదొక పెద్ద నమ్మకం. కాని ఆ రోజు నుంచి స్నేహ మాటలో కొంచెం నమ్రత, అలంకరణలో మార్పు వచ్చాయి. కళ్యాణి తీయటి ఆలోచనలకు పెళ్లి సంబంధాలు పీడకలల్లా ప్రారంభమయ్యాయి. బిఏ పాస్ అవగానే నానా కష్టాలు పడి ఉద్యోగం సంపాదించింది స్నేహ. కాని చైతన్య 2 ఉద్యోగాల్లో చేరి వెనక్కొచ్చేశాడు. కారణం ఆదర్శాల సంఘర్షణ. వాళ్ల ముఖం ఆదర్శాలు, వాళ్ళకి అలాంటివేమీ ఉండవు. మన ఊహే. నెల తిరగగానే డబ్బులు చేతికి రావడం ముఖ్యం. ఆ డబ్బుతో బోలెడు మంచి పనులు చెయ్యొచ్చు. ఆడపిల్ల నవ్వు చూసి అడ్డమైన సహాయాలకు దిగేవాళ్లకి ఆదర్శాలు అంటగడతాడేమిటి అని ఎదురు తిరిగింది స్నేహ. కాని ఒకవేళ చైతన్య ఉద్యోగంలో స్థిరపడ్డా యూడీసీ క్లర్క్ అవడం వల్ల అతని స్థితిగతుల్లో మార్పు రాదు, కళ్యాణిని ఇవ్వరు. ఆ సంగతి తెలుసు ఆమెకు. తండ్రికి తల్లికి అన్ని విధాలా నచ్చిన ఆ సంబంధం సెటిల్ అయినప్పుడు దెబ్బతిన్న పావురంలా చూశాడు చైతన్య. ఆ చూపుకు జవాబు చెప్పగల శక్తి లేదు కళ్యాణికి. ఆ రోజు నుంచి ఆమె కనపడకుండా ఉండడానికి దూరంగా తిరగడానికి ప్రయత్నించేవాడు. కానీ పెళ్లి పనుల్లో అతని సహాయం చాలా అవసరం కళ్యాణి తండ్రికి. ఆ రోజు బియ్యపిండితో రంగవల్లులు దిద్దుతోంది కళ్యాణి. రఘు, చైతన్య పనివాళ్ల సహాయంతో అలంకరణలు చేస్తున్నారు. ఏమిట్రా ఆలోచనలు? తోరణాలు కడుతూ ఆపి ఆలోచిస్తున్న చైతన్య భుజం మీద తట్టాడు రఘు. హబే ఏం లేదురా, రేపటికి ఉండది ముగ్గని తెలిసే ఇంత దీక్షగా ఓపిగ్గా ముగ్గులు పెట్టే ఆడవాళ్లను చూసి చాలా వేదాంతం నేర్చుకోవచ్చురా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరోసారి ఉలిక్కి పడింది కళ్యాణి. రేపు నేను ఇంటర్వ్యూకు వెళ్తున్నాను, బహుశా పెళ్లికి ఉండనేమో. భోజనాల దగ్గర అతనన్న మాటల తర్వాత మరి ఏమీ వినిపించలేదు కళ్యాణికి. రాత్రి పనులన్నీ సద్దుమణిగిన తర్వాత సన్నజాజి పందిరి కింద చీకట్లో జాజి పువ్వులు, ఆలోచనలు మాత్రమే తోడుగా ఉన్న అతణ్ణి చైతన్య అని పిలిచింది కళ్యాణి. ఉలిక్కిపడి చూశాడు. వెలుతురులో గుమ్మం మీద గోరింటాకు పెట్టుకున్న చేతులు ఎడంగా పెట్టుకుని కూర్చొనుంది. రేపేమి ఇంటర్వ్యూ? రాదని తెలిసి వెళ్లే ఇంటర్వ్యూ, సన్నగా నవ్వుతూ అన్నాడు అతను. కాని ఆ నవ్వుకు అర్థం తెలుసు కళ్యాణికి. అయినా మాట తప్పిస్తూ అదే అంది. అంతే మరి, 1500 ముందు కడితే 750 ఉద్యోగం నాది. కాని ఎలా కట్టాలి? అయినా ఎందుకు కట్టాలి అన్నాడు ఎటో చూస్తూ. నాన్నగారిని అడక్కపోయావా? మళ్ళీ ఇచ్చేయచ్చుగా. తలెత్తి ఆమె వంక చూశాడతను. ఆ చూపులో బోలెడు ప్రశ్నలు. ఆయనకి విషయం తెలుసు. పెళ్లి ఖర్చు కదా, ఇవ్వలేరు. పెళ్లి ఖర్చు ఇవ్వలేరు. ఆశ్చర్యంగా అనిపించి ఆలోచిస్తోంది కళ్యాణి. కేవలం సున్నాలకి రంగులకి 2000 అయింది. నగలు, కట్నం, పందిరి ఖర్చు, రాత్రి తల్లి తండ్రి లెక్క వేస్తుంటే వింది 65,000 తేలింది. ముష్టి 1500 లేవు వాళ్ళ దగ్గర. ఆ ముక్కు మొహం తెలియని ఎవరో వ్యక్తికి 40,000 పోస్తున్నారే. చిన్నప్పటినుంచి తమ దగ్గర పెరిగి సన్నిహితుడు, మంచివాడు అయిన చైతన్యని అవసరానికి ఆదుకోలేరా? ఈ ఇంట్లో తనది ఆఖరి పెళ్లి. అనవసరపు హోదాలకు, అర్థం లేని ఆడంబరాలకు అమ్మ పుట్టింటి వారిచ్చిన ఆఖరి పెద్దనగ కట్లకాసుల పేరు అమ్మకానికి వెళ్ళిపోయింది. ఎంత డబ్బు దండగా! ఈ దండగమారి ఖర్చు కింద చైతన్య లాంటి వాళ్ళు ఎంతమంది అవసరాలు సమాధవుతున్నాయో. 2 మనుషుల్ని కలిపి జీవింపచేయడానికి ఇంత ఖర్చెందుకో? పైగా ఆర్థిక సంబంధం తప్ప ఇందులో మానసికమైన సంబంధం ఏమైనా ఉందా? చైతన్యను కాదనుకుని ఆ వ్యక్తి మీద వీళ్ళకెంత అర్థం లేని ఆప్యాయత. పోనీ నేను చెప్పనా? ఉన్నట్టుండి అంది. ఏమని? అతి మెల్లిగా, సున్నితంగా, అర్థవంతంగా, సూటిగా చూస్తూ అన్నాడు చైతన్య. మళ్ళీ మాట్లాడలేకపోయింది కళ్యాణి. చిన్న మాటతో చాలా ప్రశ్నలు అడిగాడు. తన దగ్గర జవాబులేవి? పోనీ నా దగ్గరున్నవేమైనా ఇస్తే? ఏమిటి స్నేహలా ఆలోచిస్తున్నాను అనుకుంది కళ్యాణి. నచ్చిన వ్యక్తులకు బాధ కలిగినప్పుడు, అన్యాయాలు కళ్ళెదుట పడినప్పుడు స్నేహలాగే ఆలోచిస్తాడని తెలియదు కళ్యాణికి. ఆమెను,
ఆమె మానసిక సంచలనాన్ని ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు చైతన్య. ఆమె ఆలోచనలలో తన స్థానాన్ని అర్థం చేసుకుంటున్నాడు. ఆమె పట్ల ఒక్కసారిగా ఆరాధనాభావం ఉప్పొంగింది అతనిలో. తల వంచుకొని కాళ్లపారాణి వంక చూస్తూ, సారీ చైతన్య, నేను నీకేం చేయలేకపోతున్నాను, పాపిష్టిదాన్ని అంది కళ్ళనీళ్లు ముంజేత్తో తుడుచుకుంటూ. ఒక్కసారిగా కదిలిపోయాడు చైతన్య. కృతజ్ఞుణ్ణి కళ్యాణి, ఈ నీ ఆప్యాయత చాలు, నాకు జీవితాంతం గడిపేస్తాను. మళ్ళీ జన్మంటూ ఉంటే చూద్దాం. ఇంకా ఏవేవో మాట్లాడుతున్నాడు అతను. అవన్నీ ఆమెకు కలలోలా ఉన్నాయి. ఆమె గోరింటాకు చేతినే తిప్పి ముంజేయి ముందు పెట్టుకుని చీకట్లోకి అదృశ్యమైపోయిన చైతన్యనే చీకట్లో వెతుక్కుంటూ కూర్చుండిపోయింది కళ్యాణి. ఆనాడు అలా వెళ్ళిపోయిన చైతన్య మళ్ళీ ఈనాడిలా కనపడ్డాడు. ఎవరో తట్టి లేపారామెను. ఆలోచనల నుంచి ఉలిక్కిపడింది ఆమె. ఆ తర్వాత కార్యక్రమాలన్నీ కలలోలాగా జరుగుతున్నాయి. స్నేహ మళ్ళీ కనపడలేదామెకు. కుడికాలు పెట్టండమ్మా ఎవరో అంటున్నారు. అత్తవారింట్లో అడుగుపెట్టింది మొదటిసారిగా కళ్యాణి. చుట్టూ చూసింది. బోలెడంత ఆడంబరం. తన ప్రక్కనున్న వ్యక్తిని చూసింది. గృహప్రవేశం పీటల మీద కూడా సిగరెట్టు తాగొచ్చా అని అడుగుతున్నాడు. ఇతడే తన భర్త. మెల్లిగా నిట్టూర్చింది కళ్యాణి. అతని స్పర్శ ఆమెకు తప్పుగా అనిపించింది. నేనంటే ఏమిష్టమని అంత అధికారం చెలాయిస్తున్నాడు అనుకుంది. మెల్లిగా అతని మనస్తత్వం అర్థమవుతోంది ఆమెకు. తను ఒక వస్తువు, అందమైన ఆట వస్తువు. తన పరిధులు దాటనంత వరకు కోరికలను తీర్చననడు. ఆలోచించకూడదు. ఆలోచించినా బయటకు చెప్పకూడదు, అంతే. అతని ఏ ఆలోచన తన ఆలోచనలతో ముడిపడదు. పైగా తనకు నచ్చకపోయినా గౌరవించదగ్గ ఆలోచనలేవీ అతనికి రాను. కాళ్ళు కడిగే పళ్ళెం అంత చిన్నది ఇచ్చారేమిటి? హబ్బే, చాకలు దానికి తెచ్చిన చీర అంత నాసిగా ఉందే. డబ్బుంటే సరికాదు, దర్జా తెలియాలి. అత్తగారి ఈ రకమైన సాధింపులు ఆమెకు ఆ వాతావరణం పట్ల, మనుషుల పట్ల మరింత ఏహ్యత, విసుగు ఎక్కువ చేశాయి. తన ఇంట్లో దీపం వెలిగించి కుటుంబ గౌరవాన్ని కాపాడవలసిన కోడల్ని, శాశ్వతంగా తమదైపోయే ఆ ఆడపిల్లను, ఆమె అంతవరకు ప్రేమించిన బాంధవ్యాన్ని పెంచుకున్న పుట్టింటిని కించపరిచిన మొదటి రోజే ఆమెకు ఏహ్యభావాన్ని ఏర్పరుస్తున్నామని తెలియని అత్తగారులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. కళ్యాణికి ఈ వాతావరణాన్ని ఎలా సరిపెట్టుకోవాలో అర్థం కాలేదు. వీళ్లతోనే తన జీవితం ముడిపడిపోయింది. తప్పదు. పోన్లే, 60,000 పోయినా పిల్ల సుఖపడుతుంది అనుకుంటోంది ఆమె తల్లి. నీకే అదృష్టవంతురాలివి అంటున్నారు అంతా. ఏమిటా అదృష్టం? పుస్తకాలు చదువుతూ, రికార్డు ప్లేయర్ వింటూ, అతనొచ్చే వేళకు అందంగా అలంకరించుకుని, ఇల్లు నీటుగా ఉంచి, మల్లెపూలు తను కూడా ఆల్కహాల్ వాసనల మధ్య నలిగిపోవడమా? ఇదేనా జీవితం? తప్పనిసరి సినిమాలు, అనవసరపు హోదాలు, ఎవ్వరికీ ఉపయోగపడని కార్యక్రమాలు, కనీసం చిరిగిన చీర కూడా అత్తగారికి ఇష్టం లేకపోతే పని మనిషికి ఇవ్వడానికి లేని అస్వతంత్రత. దీని పేరే సుఖమంటారా? 65,000 ఖర్చు పెట్టి చేసిన పెళ్లి తర్వాత ఆమెకు స్వతంత్రంగా 65 రూపాయలు ఖర్చు పెట్టే అధికారం లేదు. ఆ డబ్బు నా పేర బ్యాంకులో వేసినా ఉండేది. ఎందుకొచ్చిన ఖర్చులివి అని బాధపడేది కళ్యాణి. కాని ప్రపంచం దృష్ట్యా ఆమెకేమీ తక్కువ లేదు. రోజులు అనవసరంగా గడిచిపోతున్నాయి. ఆమె అందానికి ఇక్కడ అలంకారాలు ఎక్కువయ్యాయి, కానీ ఆరాధకులెవరు? ఆమెకు చక్కని ఆలోచనలున్నాయి, ఆచరించలేనివి ఎందుకు? ఈ విధమైన భయంకర స్తబ్దతతో సంవత్సరం గడిచింది. మధ్యలో అబార్షన్ అయి మరింత మానసికంగా, శారీరకంగా కృంగిపోయింది కళ్యాణి. చేసే పని లేదు, చేసిన పనికి మెప్పు లేదు. లేనిపోని కోపంతో హిస్టరికల్ అయిపోయిందామె. ఆమె బాధ తల్లికి కొద్దిగా అర్థమైంది. సర్దుకుపోవాలమ్మా అంటుంది. అంతకన్నా ఆమె బాధ్యత వహించలేదు. చైతన్య గురించి అడిగినప్పుడు ఒక్కసారి తలెత్తి చూసి, నాకు తెలీదు అని వెళ్ళిపోయింది. ఇంకేమీ చెప్పదని తెలుసు కళ్యాణికి. అలాంటి పరిస్థితుల్లో స్నేహ దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది ఆమెకు. డియర్ కళ్యాణి, నీకొక షాకింగ్ న్యూస్. నేను చైతన్య పెళ్లి చేసుకున్నాం. చదువుతూనే ఆగిపోయింది కళ్యాణి.
వీళ్ళిద్దరూ అసలు ఎలా కలిశారు అనుకుంటూనే చదివింది. ఆశ్చర్యపోతున్నావు కదూ మేమెలా కలిశామా అని. భిన్న ధృవాల మధ్య కూడా ఆకర్షణ ఉంటుంది కళ్యాణి. కానీ ఈ పెళ్లికి నేనే ఎక్కువ కారణం. నైతికంగా నేనొక ప్రమాదంలో పడబోయాను. రక్షించవలసి వచ్చి చైతన్య నన్ను పెళ్లి చేసుకున్నాడు. కొంచెం మంచి అమ్మాయి లక్షణాలు నేర్చుకుని బంగారు తల్లిలా నటించి జీవితంలో ఏమీ లేదు అనుకున్న అతన్ని దారికి తెచ్చుకున్నాను. అఫ్కోర్స్ ఇప్పుడు అతని అభిరుచులే నావైపోయాయిలే. అమ్మని చూశానా మధ్య. నీ గురించి చాలా బాధపడుతూ చెప్పారు. కళ్ల ముందున్న చైతన్యను కాదనుకుని డబ్బు మనుషుల్ని డబ్బు పెట్టి కొనుక్కున్నారుగా అన్నాలుగు అడిగేశాను. చూస్తూ చూస్తూ సాహసించలేకపోయాం స్నేహ. ఆ వాతావరణంలో పిల్ల బాధపడుతోంది ఇప్పుడు అన్నారు అమ్మ. అంటే వాళ్లకు మనసులో ఆలోచన ఉన్నా వ్యామోహం అనే వల నుంచి బయటపడలేకపోయారన్నమాట. అది వాళ్ల కర్మ. పిరికితనం నీ కర్మ. చైతన్య లాంటి వ్యక్తిని దూరం చేసుకున్న నువ్వు దేనికి అర్హురాలివి కావు నన్నడిగితే. కానీ నేను చెప్తున్నాను విను. ఊరికే కూర్చోకు. కాలం గడిచిపోనివ్వకు. భగవంతుడిచ్చిన నీ జీవితం చాలా విలువైనది. తలుచుకుంటే నువ్వు చాలా ఉపయోగకరమైన పనులు చెయ్యగలవు. మేమిక్కడ బాలవిహారని అనాథ శిశువులకు ఆశ్రయం లాంటిది ప్రారంభించాం. అది చాలా కష్టంగా నడుస్తోంది. కానీ ఈ శ్రమలో పోరాటంలో ఎంత ఆనందం ఉందో మా ఇద్దరికే తెలుసు. స్వెట్టర్లల్లివ్వడం దగ్గర నుంచి చేతి పనులు, బట్టలు కుట్టడం, ఇలాంటి ఏ రకమైన సహాయమైనా మాకు కావాలి. నువ్వు నీ ఎయిర్ కండిషన్ రూమ్లో పొందలేని సుఖం, నువ్వు అల్లిన బుల్లి స్వెట్టరు తల్లి తండ్రి లేని ఒక చిన్నారి పాపాయిని చలి నుంచి కాపాడుతుందని తెలిసినప్పుడు తప్పకుండా పొందుతావు. ఖర్చయిపోతున్న జీవితంలో నుంచి కొన్ని అందమైన క్షణాలని దాచుకో. వచ్చే వారానికి నీకు మరింత పని అప్పచెప్తాను. నీలాంటి రాచింటి బిడ్డలకు ఖరీదుకు దొరకని మనశ్శాంతి కేవలం మరొకరికి ఉపయోగపడితేనే తప్ప రాదు. ఆలోచించుకో. చివరి మాట. చైతన్య నిన్ను ఇప్పటికీ మర్చిపోలేదు. అతడు నీ స్నేహితురాలినైన నాలో నిన్ను చూసుకుంటున్నాడు. అయినా బాధపడటం లేదు నేను. కారణం అతని బాధేమిటో అతన్ని ప్రేమిస్తున్న నాకు తెలుసు. నీ నుంచి మా పాపాయిలకొచ్చే ప్రతి చిన్న కానుక అతనికి కొత్త శక్తిని ఇస్తుంది. అర్థమవుతోందనుకుంటాను. ఎప్పుడైనా ఒంటరిగా ఎక్కడో చూస్తూ అతను వైలన్ మీద వాయించేది ఒకే ఒక్క రాగం. కళ్యాణి. ఉంటాను. నీ స్నేహ. ఆ ఉత్తరాన్ని గుండెలు కదుముకొని అలాగే ఉండిపోయింది కళ్యాణి. ఆమె కళ్ళు వర్షించడం లేదు, కానీ గుండె పగులుతోంది. మెల్లిగా లేచి పెట్టె అడుగున దాచిన రంగుదారాలు, ఊలు, సూదులు బయటకు తీసింది. నీలిరంగు బెడ్రూమ్ లైట్ కాంతిలో ఆమె ముఖంలో వింత కాంతి తళుక్కుమంది. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారి రచన రాచపుట్టిళ్ళు విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవ మరి. థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.